హలో పిల్లలు! ఇవాళ నేను మీకు చెప్పబోతున్న కథ వాల్మీకి మహర్షి కథ. వాల్మీకి మహర్షి ఎవరో మీకు తెలుసు కదా! రామాయణ మహాకావ్యాన్ని రాసింది వాల్మీకి మహర్షే. ఈయన్ని మనం ఆదికవి అని అంటాం. ఆదికవి అంటే ఫస్ట్ పోయెట్ అనమాట. ఇవాళ ఇతని గురించిన కథ మనం చెప్పుకుందాం. ఇక మరి కథలోకి వెళదామా? పూర్వకాలంలో ప్రచేతుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకానొక సమయంలో అతను, అతని భార్య, వాళ్ళకు చిన్న బాబు ఉంటాడు. వాళ్ళు ముగ్గురు అడవిలోంచి వెళ్తున్నప్పుడు ఆ చిన్న బాబు తప్పిపోతాడు. ఆ పిల్లడి గురించి ఎంతో వెతుకుతారు. వెతికితే అతను కనబడడు, ఆ పిల్లడు దొరకడు. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, ఏవో క్రూర మృగాలు పాపం ఆ పిల్లడిని తినేసి ఉంటాయని చాలా బాధపడి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఈ పిల్లడు ఆ అడవిలోనే ఉన్నటువంటి ఒక గజ దొంగకి దొరుకుతాడు. ఆ గజ దొంగకి పిల్లలు ఉండరనమాట. కాబట్టి ఆ గజ దొంగ, అతని భార్య ఈ పిల్లడిని పెంచుకుంటారు. వాడిని పెంచి పెద్ద చేస్తారు. ఆ పిల్లడికి రత్నాకరుడు అని పేరు కూడా పెడతారు. అయితే ఈ రత్నాకరుడు కూడా ఆ పెంచిన తండ్రిలాగే గజ దొంగగానే మారతాడు. వాడు కూడా దారి దోపిడీలు అవి చేస్తూ ఉంటాడు. దారి దోపిడీలు అంటే చెప్పాం కదా, పూర్వకాలంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కాలినడకనే వెళ్తూ ఉండడమో, లేకపోతే గుర్రాల మీదో, ఎడ్ల బళ్ళ మీదో వెళ్తూ ఉన్నప్పుడు ఈ అరణ్యాల మించి కూడా వెళ్తున్నప్పుడు దారి కాసి వాళ్ళని దోచుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బంగారం అన్నీ దౌర్జన్యంగా లాగేసుకోవడం, అలా చేస్తూ ఉండేవాడు. తర్వాత కొన్నాళ్ళకి అతనికి పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు. ఇలాగే దొంగతనాలు అవి చేస్తూ ఉంటాడు. అలాగే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకసారి సప్త ఋషులు, నారద మహర్షి ఆ అరణ్యం మించి వెళ్తూ ఉంటారు, అరణ్యం గుండా వెళ్తూ ఉంటారు. సప్త ఋషులు అంటే 7 మహర్షులు అనమాట. వాళ్ళెవరు? వశిష్ఠ మహర్షి, అత్రి మహర్షి, గౌతమ మహర్షి, కశ్యపుడు, భరద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు. ఈ 7 మహర్షులు ఇప్పుడు మనం ఆకాశంలో చూస్తే సప్తఋషి మండలం అని కూడా అంటారు. మీ పెద్దవాళ్ళని అడగండి, మీకు చూపిస్తారు. సప్తఋషి మండలం కాన్స్టిలేషన్ ఆకాశంలో మనకి నైట్ స్కైలో కనిపిస్తుంది. అది ఈ మహర్షుల పేరు మీదే ఉందన్నమాట. ఈ సప్తఋషులు నారద మహర్షి అడవి గుండా వెళ్తూ ఉంటే ఈ రత్నాకరుడు దారి కాసి వాళ్ళని అడ్డగిస్తాడు. మీ దగ్గర ఏమున్నాయో నాకు ఇచ్చేయండి అని అంటాడు. అంటే వాళ్ళు అంటారు, నాయనా మేము మహర్షులో, సర్వసంగ పరిత్యాగులో, మా దగ్గర డబ్బు బంగారం అలాంటివి ఏమీ ఉండవు అని చెప్తారు. కానీ రత్నాకరుడు నమ్మడు. మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటాడు. లేదు నాయనా, మేము నిజమే చెప్తున్నాము అని ఈ మహర్షులు మహాజ్ఞానం కలవాళ్ళు కదా, ఇతనికి జ్ఞానబోధ చేస్తారు, మంచి మాటలు చెప్పాలని చూస్తారు. ఇతనితో అంటారు, నాయనా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదా, వీటన్నిటి వల్ల ఎంత పాపాన్ని మూటగట్టుకుంటున్నావో నీకు తెలుస్తోందా అని అంటారు. పాపమా? ఎందుకు వస్తుంది పాపం అని అంటాడు ఆ దొంగ. మరి రాదనుకున్నావా? నువ్వు చేసే తప్పుడు పనులకి నీకు పాపమే వస్తుంది, అవునా కదా? మీరే చెప్పండి. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది కదా. మరి నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు, నీకు పాపం వస్తుంది, రేపు పొద్దున్న నువ్వు నరకంలో ఎన్నో బాధలు అనుభవించాలి అని అంటారు. అంటే ఇతను ఒప్పుకోడనమాట, మీరు అన్నీ ఉట్టినే అంటున్నారు అని. సరే పోనైతే చెప్పు, ఎందుకు ఇవన్నీ అసలు నువ్వు చేస్తున్నావు అని అడుగుతారు ఈ మహర్షులు. మరి నాకు ముసలి తల్లిదండ్రులు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించడం నా బాధ్యత కదా, అందుకే నేను ఇలా చేస్తున్నాను, ఈ దొంగతనాలు నాకు ఇదే వచ్చు అని అంటాడు. సరే మరి నువ్వు వాళ్ళ కోసం చేస్తున్నావు అని అంటున్నావు కదా, మరి నీ పాపంలో వాళ్ళు ఏమైనా భాగం పంచుకుంటారా? నీ పాపంలో కొంత వాళ్ళు కూడా తీసుకుంటారా? వాళ్ళని అడుగు అని అంటాడు ఈ మహర్షులు. అంటే రత్నాకరుడు అంటాడు, ఎందుకు తీసుకోరు? వాళ్ళ కోసమే కదా ఇవంతా నేను చేస్తున్నాను, ఖచ్చితంగా మా వాళ్ళు నా పాపంలో భాగం తీసుకుంటారు అని అంటాడు. అలా కాదు, వాళ్ళని వెళ్ళి నువ్వు అడుగు, వచ్చి చెప్పు మాకు అని ఈ మహర్షులు అంటారు. నేను అటు వెళ్ళగానే మీరు పారిపోవాలని చూస్తున్నారు కదా, అందుకే నాతో ఇలా చెప్తున్నారు కదా అని అంటాడు ఆ గజ దొంగ. మేము ఎక్కడికి వెళ్ళను నాయనా, ఇక్కడే ఉంటాము అని అంటారు ఆ మహర్షులు. లేదు లేదు, నేను మీ మాట నమ్మను, ఉండండి, మిమ్మల్ని ఆ చెట్టుకు కట్టేసి నేను వెళతాను అని ఒక తాడుతో ఆ మహర్షులని అందరినీ చెట్టుకు కట్టేసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి, భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఇలాగా ఎవరో మహర్షులట నేను చేస్తున్న పని వల్ల నాకు బోలంత పాపం వస్తుంది అని చెప్తున్నారు,
ఆ పాపంలో మీరు భాగం పంచుకుంటారా అని అడుగుతాడు ఆ రత్నాకరుడు అనే గజదొంగ. అంటే వాళ్ళ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఏమంటారంటే మేము భాగం పంచుకోము అని అంటారు. ఇతడు ఒక్కసారిగా అలా ఉండిపోతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, తల్లిదండ్రులు, భార్య అంటారనమాట, మమ్మల్ని పోషించడం నీ బాధ్యత, నీ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి నువ్వు ఏ దొంగతనాలు ఇలాంటివి ఏం చేసినా కూడా ఆ పాపం నీకే వస్తుంది, కానీ మాకంటదు, మేము భాగం పంచుకోలేము అని ఉన్నటువంటి నిజాన్ని వాళ్ళు చెప్తారు. చెప్పేసరికి ఇతను ఒక్కసారిగా అలాగ ఉండిపోతాడనమాట. అంటే షాక్ లాగా. చాలా బాధగా తిరిగి సప్తఋషుల దగ్గరికి వచ్చి వాళ్ళ తాళ్ళన్నీ విప్పి బోరున ఏడుస్తూ వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంటారు. ఏమని? తెలియక ఎంతో పాపం చేశాను నేను, ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి, నా పాపం నుంచి నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని వేడుకుంటారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, నాయనా పర్వాలేదు, మేము నీకు ఒక మార్గం చెప్తాము, నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాం, ఆ మంత్రాన్ని నువ్వు కానీ అలా పఠిస్తే నువ్వు ఈ పాపాలన్నింటి నుంచి విముక్తి పొందుతావు అని అంటారు ఆ మహర్షులు. సరే చెప్పండి అని అతను చాలా సంతోషంగా వాళ్ళకి నమస్కరిస్తారు. అప్పుడు ఆ మహర్షులు ఏం చెప్తారు? రామ అనే తారక మంత్రాన్ని చెప్తారు. రామ 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 అని అనమంటారు. కానీ ఇతడు గజదొంగ కదా, చదువు కూడా రానివాడు, ఇతడికి అది తిరగదనమాట. రామ అని అనలేకపోతాడు, ఆ పదాలు కూడా అనలేకపోతాడు. అప్పుడు మహర్షులు ఆలోచించి, అయితే ఒక పని చెయ్యి అని ఆ రామ అన్న పదాన్ని తిరగవేసి మరా అని చెప్తారు. మరా అంటే చావు అనమాట, డెత్. మరా అన్న మీనింగ్, అన్న పదానికి మీనింగు డెత్, చావు. ఆ పదాన్ని అనమంటారు. మరా 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 అంటే ఎలా అనిపిస్తుంది? అది అలా అనగా 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 అది మరా 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 అని అనడం లేదు, రామ 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 అని వస్తున్నదా లేదా? అలాగా అతను అలా రామాని పలకలేక మరా 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 అంటూ అలా రామ శబ్దంలోకి వెళుతుందనమాట. అలాగ అతను అక్కడ కూర్చుండిపోయి ధ్యానంలో 1000 ఏళ్ళు అలాగ తపస్సు చేస్తాడు అతను. పూర్వకాలంలో 1000 కొద్దీ సంవత్సరాలు బ్రతికేవారనమాట ఆ కాలంలో. అలాగ 1000 సంవత్సరాలు అతను తపస్సు చేస్తాడు. ఈలోగా ఏమవుతుందో తెలుసా? చీమలు ఉంటాయి కదా, చీమలన్నీ ఏం చేస్తాయి? ఇతని చుట్టూ ఒక పుట్టని నిర్మిస్తాయి. ఇప్పుడు ఈ పుట్టలు ఏవైతే ఉన్నాయో, మన నాగుల చవితికి పుట్టలో పాలు పోస్తాం కదా, ఆ పుట్టలన్నీ పాములు కడతాయా? కట్టవు కదా, చీమలే కడతాయి. చీమలు కట్టిన పుట్టల్లో బలం ఉన్నటువంటి పాములు దూరతాయి, అవునా కదా? కాబట్టి ఇలాంటి చీమల పుట్టని చీమలు ఇతని చుట్టూ కట్టేస్తాయి అన్నమాట. ఏకంగా ఆ రత్నాకరుడు అతని చుట్టూ మొత్తం అతను మునిగిపోయేలాగా అతని తల మించి కూడా అసలు అతను కనిపించకుండా, మనకి బయట నుంచి చూస్తే అతను కనిపించడు అనమాట. అలా అతని చుట్టూ పుట్టలు మొలిచిపోతాయి. 1000 ఏళ్ళు కదా మరి. 1000 ఏళ్ల తర్వాత ఏమవుతుంది? ఈ మహర్షులు మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తారు. వచ్చి ఆ పుట్టని వాళ్ళు తెరుస్తారు. అప్పుడు ఇతను కళ్ళు తెరవగానే ఆ సప్తఋషులు ఏమంటారు? నాయనా, నీకిది పునర్జన్మ, నీ పాపాలన్నీ పోయాయి, నువ్వు పుట్టలోంచి ఇప్పుడు మళ్ళీ జన్మించినట్లు లెక్క. కాబట్టి పుట్టని సంస్కృతంలో ఏమంటారో మీకు తెలుసా? పుట్టని మనం సంస్కృతంలో వల్మీకం అని అంటాం. ఆ వల్మీకం నుంచి నువ్వు పుట్టావు కాబట్టి పునర్జన్మలాగా నీకు వాల్మీకి అని మేము నామకరణం చేస్తున్నాము అని అంటారు. అలాగా పుట్ట నుంచి పుట్టినవాడు కాబట్టి అతను వల్మీకం, పుట్ట అంటే వల్మీకం కదా, ఆ వల్మీకం నుంచి పుట్టినవాడు కాబట్టి అతను వాల్మీకి అయ్యాడు. చూసారా పిల్లలు, వాల్మీకి మహర్షి తాలూకా పూర్వ వృత్తాంతం ఎలా ఉన్నదో. అంటే అతను గజదొంగ అయినప్పటికీ కూడా అతను తన తప్పును తెలుసుకొని ఆ పాపాలన్నింటి నుండి విముక్తి పొంది వాల్మీకి మహర్షిగా మారి ఏం చేశారు? ఆయన మనందరము పూజించేటువంటి రాముని చరిత్రని అతను రాశారు.
రామాయణాన్ని మనకు అందించినటువంటి ఆది కవి ఆయన. కాబట్టి ఇంతటి మహర్షి గురించి ఇవాళ మనం కథని తెలుసుకున్నాం. అది పిల్లలు వాల్మీకి మహర్షి తాలూకా పూర్వ వృత్తాంతం. మనం ఎలాగో కొన్ని రోజుల్లో రామాయణాన్ని చెప్పుకోబోతున్నాం కదా, అది రాసినటువంటి వాల్మీకి ఆ మహర్షి గురించి ఇవాళ మనం కథ తెలుసుకున్నాం. ఈ కథ నుంచి కూడా మనం ఒక నీతి నేర్చుకోవచ్చు. అదేంటో మీరు చెప్పగలరా? ఎప్పుడైనా సరే తెలుసో తెలియకో ఏవైనా తప్పులు చేస్తే అవి తప్పులని తెలుసుకున్న మరుక్షణం మనం వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. మనం తప్పులు చేస్తున్నాం కదా అని చెప్పి ఇంకా అదే ఊబిలో కూరుకుపోయి అలా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఎప్పటికైనా వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. బయటపడితే చూసారా, గజ దొంగంతటి వాడే వాల్మీకి మహర్షి అయ్యాడు. వాల్మీకి మహర్షి అంత గొప్పవాడయ్యాడు. అవునా కదా? కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తను ఏ తప్పులు చేసినా వాటన్నిటి నుంచి బయటపడే మార్గం తప్పకుండా ఉంటుంది. మంచివాడిగా మారేటువంటి మార్గాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే తప్పు చేసామని తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా అన్వేషించాలి. అవునా కదా? ఎప్పటికైనా కూడా మంచి వైపే మనిషి ప్రయాణాన్ని సాగించాలి. ఇది పిల్లలు వాల్మీకి మహర్షి గురించిన కథ. మీకు ఈ కథ నచ్చిందా? మళ్ళీ మరో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ఉంటాను. బాయ్.